అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వెళ్లేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. రిస్క్ తీసుకోవట్లేదు, వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకుని, అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తా ఉంది, తెలియకుండా బ్రాండ్ గాని డ్యామేజ్ గాని విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. సార్ ఇప్పుడు 2020లో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు. ఈ 3 ఏళ్లలో వీళ్ళ ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్. 2020లో డయాఫ్రామ్ వాళ్ళు ఎంత బుకాయిస్తున్నారో చూశారు కదా. లాస్ట్ 2025 ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్లు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇయర్ బై ఇయర్ అని వాళ్ళు చెప్పింది. 2021కే దెబ్బతినింది, 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు. మళ్ళీ అసలు వాళ్ళు చెప్పిందేమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్టు పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా కనుక్కోలేకపోయారు. అదే నేను మీకు ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా అపోజిషన్ వాళ్ళు. ఎవడైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. ఈవెన్ పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డారు. మీడియా అందరినీ ఇదే పద్ధతి పెట్టారు. సరే ఇప్పుడు సార్ అంటే బోత్ రెండు ఉన్నాయి. ముందు టెక్నికల్, తర్వాత ఫైనాన్షియల్. సార్ మీరు చెప్పినట్టు వాళ్ళు కట్టడానికి 3 సీజన్లు 4 సీజన్లు పడితే ఇక మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్లలా రింగ్ ఫెన్సింగ్, ఓకే, కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి, ఈ 2 చేయాలంటే వాళ్ళకు 1 year టెన్యూర్ ఇచ్చారు. ఎవరికి? యుఎస్ఏ నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్ కి 1 year ఎవ్రీ మంత్ 10 days ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవ్వని. వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళా మీరు చెప్పేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డిసెంబర్ నుంచి మే వరకే పనులు, జూన్ నుంచి డిసెంబర్ వరకు, నవంబర్ వరకు నో వర్క్స్. ఫ్లడ్ ఉంటుంది, ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేవు. కాఫర్ డామ్స్ పనిచేస్తుంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్. కాఫర్ డామ్స్ కూడా పాడయ్యాయి. ఇప్పుడు కాఫర్ డ్యామ్లు పోయినాయి, డయాఫామ్ వాల్ పోయింది. సార్ ఇప్పుడు 55,000 కోట్లు మన అంచనా సార్ డిపిఆర్ 2 మీరు 2019కి. ఇప్పుడు ద్రవ్యోళం ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం 38% పెరుగుతున్నారు. అంటే చాలా కాస్ట్ చాలా అప్పటికిప్పటికి 38 అని ఇచ్చారు మా వాళ్ళు. దాన్ని నేను ఇంకా ఇది ఊరికే రఫ్ గా ఈ రోజు చెప్తే ఇచ్చారు, కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు. అందుకే నేను దాన్ని మాట్లాడడం లేదు. ఊరికి ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను. సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్? అంటే నేను ఒకటే చెప్పాను మీకు, 2 seasons మినిమం డయాఫామ్ వాల్ మినిమం. అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, 2. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి. వాళ్ళు కూడా ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అన్నమాట. అదే వాళ్ళు అనేది ఏంటంటే, ఇవి జరిగాయి. అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది? ఎన్హెచ్పిసి చేసింది సార్. హైడ్రో పవర్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు. వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. అది కరెక్టా, ఎగ్జాక్ట్ రిపోర్టా? అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే, ఓకే బెటర్ టు గో మొత్తం పోతే 990 కోట్లు, చేసింది పని 446 కోట్లు, రింగ్ ఫెన్సింగ్ 447 కోట్లు, ఇంకా 1 కోటి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇరిగేషన్ అంతా పడుకుంది సార్. ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్ లోనే ఉంది. మరిస్తే ఏముంది తేవాలి? వాళ్ళు చెడగొట్టారు. వీళ్లే కదా ఎప్పటి నుంచో ఉండేది. యథా రాజా తదా ప్రజ. అంటే దీంట్లో ప్రధాన దోషి అవుతాడు సార్. ప్రధాన దోషి ఇంటికి పంపించారు, ప్రధాన దోషిని పంపించేశారు. ఆయన పోతే పోయాడు. దోషం ఏం చేస్తారు?
అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం. ఇంకెంతమందిని మార్చాలి, ఎవరెవరిని మార్చాలి, మారిస్తే ఎవరెవరు ఉన్నారు? అంటే ఈ రివర్స్ టెండర్ పిలిచిందంతా అది ఇచ్చినంత దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా, ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా, దాసు పోయాడు, ఇంకో దాసుడు పోయాడు, మిగిలింది మనమే కదా ఇక్కడ. దాసు ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడో రిటైర్ అయిపోయాడు, తెలంగాణకి పోయాడు. తెలంగాణ పోయాడు, అక్కడ అడ్వైజర్గా ఉన్నాడు ఇప్పుడు. సరే ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్స్ టెండరింగ్ పిలిచింది యా ఆ సమయంలో పిలిచింది అతను. అప్పటి వరకు ఉన్నది ఇతను, ఇప్పుడు మొన్న ఉన్న అతను. ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు. సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్, దాది అదే రాజీ లేదు. అది 45.67 రావాల్సిందే, 45.72 రావాలి. 41.57 పెడుతున్నారు వీళ్ళు, అది యాక్సెప్టబుల్ కాదు. ఎత్తు తగ్గదు, కాంటూర్ తగ్గుతుంది. కంటూర్ ప్రస్తుతానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత బెంజాని. ఆల్రెడీ కట్టేశారు కదా, మీ టైంలోనే కట్టేశారు కదా. అది ప్రాజెక్ట్ స్పిల్వే అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి, అంతవరకే. అది అయిపోతే నీళ్లు పెడతాం, నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తోటి పాటు R&R కూడా పెరిగిపోతుంది కదా సార్, ఇన్ఫ్లేషన్ తోటి. పెరుగుతాయి కదా, అది ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్ వేస్తారు? ఇదే 30%, 20% ఇన్ఫ్లేషనే కదా, అన్నిటికీ ఉంటాయి కదా. మనం అనుకున్న ప్రకారం వస్తాయి, పీడిఎఫ్ అవన్నీ వస్తాయి. R&R ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్. లాస్ట్ 5 ఇయర్స్ గా నిర్వాసితులు బాగా ఇబ్బంది పడుతుంది సార్. ఎగువ పడడం వల్ల వరద ఉండిపోతుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయేదేమో ఫ్లడ్ సీజన్, ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం, కొంతైనా రిలీఫ్ పెట్టాలి. వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే నీళ్లుంటాయి, ఆ ఊర్లో ఉన్నారు, అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు. కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు, వాళ్ళు వెళ్ళిపోవాలంటే. ఇంక కాపలా కాసుకుని అక్కడే కూర్చున్నారు బాబు, ఏమి చేత కాకుండా, ఏం చేయలేక. మీరు 104 సార్లు రివ్యూ చేశారు, 31 సార్లు వెళ్ళారు, మొన్న వెళ్ళారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? ఇంకా ఏడవంది ఒకటే, రియల్ గా చెప్తున్నా, దట్ ఈస్ మై ఫీలింగ్. ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అంటే దాదాపు మీతో పాటు నేను కూడా వచ్చాను ఆ టైంలో. మీరు మీడియా వాళ్ళు వచ్చారు, రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం. రాష్ట్రంలో చాలా మంది చూశారు, చాలా ఆవేదన, బాధ, ఆషామాషే కాదు, తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే ఒక వ్యక్తి, ఓకే, హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ కట్టాం, ఒక 10 మీటింగ్లు పెట్టుకున్నాం, కట్టాం, ఒక ఔటర్ రింగ్ రోడ్ దేవాంశ్ కూడా వచ్చాడు కదా అతను. అంటే ఫ్యూచర్ కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాడిని నడిపించాం. సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్నల్. అందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ ని, వచ్చి చూడమని చెప్పి పెట్టాం. అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది, మళ్లీ మళ్లీ కట్టలేరు కదా. అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీన్ని చూపించి పంపించాం. సార్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు, ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరంగా రివ్యూ చేస్తారే? నువ్వు చేయాలి, కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా. ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను? ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి, వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి. నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వెళ్ళా. వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పోలవరానికి వెళ్ళా. ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్యూర్ పోలవరమే ఈసారి కూడా. సార్ రివ్యూ మీద కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి సార్. ఎవ్రీ వీక్ చేయడం వల్ల మాకు పని చేసుకునే అవకాశం రాలేదు అని ఇంజనీర్. అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం. ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి, దీన్ని రీషెడ్యూల్ చేయాలి. విల్ డూ దాట్. మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు, ఈ రివ్యూలకి టైం అంతా అయిపోతుంది. అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పనిలే కదా. అక్కడే ఒక హాఫ్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు. ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను. ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్ట్ లో. వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ కి వచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాడిని. అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. పని చేయడమే తెలియని పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి.
ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడొస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది. ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హావ్ టు సెట్ రైట్. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి. అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మాకు ప్రజల కంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు. మొన్న మీరు చూస్తే 63% ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ 57% మాకు వచ్చింది. వాళ్ళు కూడా తక్కువ చేయలేదు. కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత సార్ లాస్ట్ మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి, ముందుకు తీసుకుపోవాలి. అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి. పూర్తిగా సహకరించమని అందరికీ కోరుతాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ, స్ఫూర్తినిస్తూ ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పినట్టుగా ఏది నేను అవన్నీ చేయాల్సి వస్తుందని నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా. మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు 100 అయిపోయినాయి. ఇప్పుడు కొనుక్కోవాలంటే సార్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని వస్తున్నాయి. దాన్ని వీ హ్యావ్ టు మీట్ ఇట్, హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో కేవలం 3.8% వర్క్స్ వరకు జరిగాయి. చాలా పనుల సీజన్ కోల్పోయాం. మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా? నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి. పంటలు వస్తే జీఎస్టీపీ పెరిగేది, రైతులకు ఆదాయం వచ్చేది. అదే సమయంలో పవర్ వచ్చుంటే దానివల్ల లాభం వచ్చేది. నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను 467 కోట్లతో 66 కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫామ్ వాల్ 990 కోట్లు, మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి. దానికి మళ్ళా 2 years గెస్టేషన్ పీరియడ్, మినిమం 2 years, ఇట్ మే టేక్ 3 years. ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు డిసెంబర్ లోపల ఇస్తారా, ఇవ్వరా? డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా 1 year డిలే. వేరియస్ కాంప్లికేషన్స్ గానీ కాన్సిక్వెన్సెస్ గానీ ఉన్నాయి. ఇవన్నీ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సార్ లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అనుకున్న అంటే 41 మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి నివేదిక ఇచ్చారు. దాని మీద రీసర్వే చేయాలన్నారు మెర్జ్ అయ్యే ప్రాంతాల మీద. అది ఏమన్నా ఆలోచన? విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే మన రాష్ట్రం, పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో. పక్క రాష్ట్రాల్లో ఉండేటి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి. అది కూడా కేసులు ఉన్నాయి. మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది, ఛత్తీస్గఢ్ కేసు వేశారు. అవి కూడా పెండింగ్ ఉన్నాయి. కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది. మీరు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్సేషన్ మళ్ళా వీళ్ళందరికీ R&R ఇవన్నీ పే చేయాలి. అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇన్పౌండ్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఒకటి ఉంది.